కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తంగా 50,65,345,000 కోట్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం రెవెన్యూ వసూలను 34,20,409,000 కోట్లుగా అంచనా వేశారు. మూలధన వసూళ్లలో 16,44,936,000 కోట్లుగా ఉండబోతున్నట్లుగా తెలిపారు. 2025-26 బడ్జెట్లో అత్యధికంగా రక్షణ రంగానికి నిధులు కేటాయించారు. ఆ తర్వాత గ్రామీణ అభివృద్ధికి నిధులు కేటాయించారు. శాస్త్ర సాంకేతిక రంగానికి 55,000 కోట్లు కేటాయించినట్లుగా నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం అనంతరం నిర్మలా సీతారామన్తో ప్రధానమంత్రి మోడీ ఈ మేరకు మాట్లాడినట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ బడ్జెట్పై దాదాపు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారని నిర్మలా సీతారామన్ను మోడీ అభినందించారు. బడ్జెట్లో వేతన జీవులకు కేంద్రం భారీ ఊరటల కల్పించింది. మధ్యతరగతి ప్రజలకు ఆదాయ పన్ను పరిమితిని పెంచింది. 12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు కల్పించింది. టీడీఎస్పై వడ్డీ ఆదాయంపై ప్రస్తుతం ఉన్న 50,000 పరిమితిని లక్షకు పెంచుతున్నట్లుగా కేంద్ర మంత్రి ప్రకటించింది. అద్దె ద్వారా వృద్ధులు పొందే ఆదాయంపై ప్రస్తుతం ఉన్న 2.4 లక్షల పరిమితిని 6 లక్షలకు పెంచింది. 12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లుగా ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. కొత్త పన్ను విధానంలో ఈ మినహాయింపును వర్తింపచేస్తామని తెలిపారు. 2025-26కు సంబంధించిన బడ్జెట్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. మధ్యతరగతి ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హృదయంలో ఎల్లప్పుడూ స్థానం ఉంటుంది అన్నారు. సంవత్సరానికి 12 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తులకు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా కేంద్ర బడ్జెట్లో వెసులుబాటు కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రకటన మధ్యతరగతి ప్రజల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రయోజనం పొందిన లబ్ధిదారులందరికీ అమిత్ షా అభినందనలు తెలియజేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. 12 లక్షల ఆదాయం వరకు ఇక పన్ను లేదని పేర్కొన్నారు. వేతన జీవుల ఖాతాలో ఇక కోతలు వాతలు ఉండవని, వారి బంగారు భవితకు ప్రణాళికలు మాత్రమే ఉంటాయని తెలిపారు. ఇది కేవలం పద్దు కాదని ప్రతి భారతీయ కుటుంబంలో సంతోషాల పొద్దు అని అన్నారు. మధ్యతరగతి కుటుంబాల్లో చిరునవ్వులు, వేతన జీవుల ముఖాల్లో సంతోషపు వెలుగులు నింపిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భారతీయులందరి తరపున కృతజ్ఞతలు అంటూ ఆయన పేర్కొన్నారు. దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులే అంటూ ప్రసంగించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశం అంటే కొన్ని రాష్ట్రాలే అన్నట్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం బాధాకరమని మాజీ మంత్రి అన్నారు. 2025-26 బడ్జెట్ తన రాజకీయ అవసరాలే ఉపయోగించుకున్నది తప్ప దేశ సమ్మిళిత వృద్ధిని ఏమాత్రం పట్టించుకున్నట్లుగా లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పదే పదే వల్లెవేస్తున్న వికసిత భారత్ ఇలాంటి వైఖరితో సాధ్యమవుతుందని పునర్సమీక్షించుకోవాలని కోరుతున్నామన్నారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో వరాలు ప్రకటించి ఎన్నికలు లేని రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం సరికాదని అన్నారు. హరీష్ రావు కేంద్ర బడ్జెట్పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్ అయ్యారు. ఈ బడ్జెట్ పేద ప్రజలకు, రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని ఆయన విమర్శించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. మధ్యతరగతి వర్గాలకు కొంత మేలు చేసిన పేద ప్రజలను, రైతులను కేంద్రం గాలికి వదిలేస్తున్నారు. ఏపీ విభజన హామీలు అమలు చేయడంలో కేంద్రం విఫలమైందన్నారు. కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. మంత్రులతో అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. ఈ భేటీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొన్నం, తుమ్మల, పొంగులెట్టి హాజరయ్యారు. సమావేశంలో భాగంగా కేంద్ర బడ్జెట్పై చర్చించారు. అలాగే ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పార్టీ, ప్రభుత్వ అంతర్గత అంశాలపై చర్చించారు. శ్రీ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాలని ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. హైదరాబాద్లోని సీఎం నివాసంలో కలిసి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను అందజేశారు. తమది పేదల ప్రభుత్వమని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మే నెల నుంచి రైతులకు రైతు భరోసా అందిస్తామని తెలిపారు. అన్నమయ్య జిల్లా పింఛను పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశంలోనే అత్యధికంగా 4,000 పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. ప్రతి ఇంట్లో ఐటీ ఉద్యోగి ఉండేలా చేయడమే తమ కోరిక అని తెలిపారు చంద్రబాబు. ఇక దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు గొప్ప పరిణామం అని తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో వృద్ధికి 6 కీలక రంగాలను బడ్జెట్ గుర్తించిందని, జాతీయ శ్రేయస్సు దిశగా ఈ బడ్జెట్ కీలక అడుగులు సూచిస్తుందని తెలిపారు.
ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్లతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ అనుమతులతో పెండింగ్లో ఉన్న రహదారులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రహదారి భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. పనుల్లో వేగం పెంచి ప్రగతి చూపిస్తేనే మరిన్ని నిధులు సాధించవచ్చని అధికారులకు తెలిపారు. బడ్జెట్ నేపథ్యంలో అత్యవసరమున్న రహదారులపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా పుల్లూరు గ్రామంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. రైతులు తమ గోడును హరీష్ రావుకు వ్యక్తం చేశారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఒక రైతు వాపోయాడు. సర్పంచ్ ఎన్నికల కోసమే పథకాలను ప్రచారం చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. పుల్లూరు గ్రామం వద్ద ఉన్న రంగనాయక సాగర్ ఎడమ కాలువలో గోదావరి జలాలను చూసి ఆగిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలతో ఆయన సెల్ఫీ దిగారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సవాల్ విసిరారు. తాను ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గంలో అవినీతి అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్న వారు వాటిని ఆధారాలతో సహా నిరూపించాలన్నారు. ఈ విషయంపై నేరుగా తమ ఇంటికే వస్తానని, డిబేట్కు జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలు కలిసి వస్తున్నాం, సిద్ధంగా ఉండాలంటూ ఎమ్మెల్యే అఖిలప్రియ ఛాలెంజ్ చేశారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేంద్ర పాల్గొన్నారు. అనురాగ్ సింగ్ ఠాకూర్తో కలిసి బీజేపీ అభ్యర్థి అజయ్ తరపున ఎన్నికల ప్రచారం చేశారు. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక చాలా మార్పులు వచ్చాయని ఈటెల అన్నారు. ఇప్పుడు మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందన్నారు. 2014 కంటే ముందు మన దేశ ఆర్థిక ఇప్పటి పరిస్థితిని బేరేజీ వేసుకోమన్నారు. కరోనా సమయంలో ప్రపంచ ఆర్థిక స్థితి తిరోగమనంలో ఉంటే భారత ఆర్థిక వికాసం చెక్కు చెదరలేదని తెలిపారు. విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో సిపిఐ సోదాలు కలకలం రేపాయి. ఉదయం నుంచి అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. కార్యాలయంలో పలు డాక్యుమెంట్స్ను తనిఖీ చేస్తున్నారు. కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా విక్రాంత్ పాటిల్ బాధ్యతలు చేపట్టారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల 27 మంది ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పించింది. ఇందులో భాగంగా ఇక్కడ ఉన్న బిందు మాధవ్ కాకినాడకు బదిలీ అయ్యారు. కాకినాడలో ఉన్న విక్రాంత్ పాటిల్ కర్నూలు జిల్లాకు బదిలీపై వచ్చారు. జిల్లా పోలీసు యంత్రాంగం ఎస్పీ విక్రాంత్ పాటిల్కి ఆహ్వానం పలికారు. ఖమ్మం జిల్లాలో ఉన్న ఏకో టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న టూరిస్టు స్పాట్లను గుర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆదేశించారు. ఈ సందర్భంగా గత 100లలో అటవీ శాఖలో జరిగిన అభివృద్ధి, అటవీ శాఖకు ఖమ్మం జిల్లాతో ఉన్న 100ల అనుబంధాన్ని పురస్కరించుకుని సంబరాలు జరపనున్నారు. ఈ సందర్భంగా కల్లూరు మండలంలో ఉన్న పులిగుండాల ఏకో టూరిజం ప్రాంతాన్ని సందర్శించారు. ఎన్టీఆర్ జిల్లా విస్తన్నపేటలోని థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. సినిమా ప్రదర్శన చేస్తున్న శ్రీరామ్ థియేటర్, వెంకటేశ్వర టాకీస్ను సీజ్ చేశారు. తిరువూరు ఆర్డీఓ మాధురి సినిమా హాళ్లకు లైసెన్స్ పత్రాలు చూపించే వరకు ప్రదర్శనలు వేయకుండా నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. లక్ష డప్పులు 1000 గొంతులు కార్యక్రమ పోస్టర్లను ఆర్మూరు నియోజకవర్గ ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ మైలారం బాలు విడుదల చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సుప్రీంకోర్టు ఆదేశాలతో మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతుందని నిండు సభలో చెప్పిన ముఖ్యమంత్రి మాలల ఒత్తిడికి తలగ్గి మోసం చేశాడని అన్నారు. ఇచ్చిన హామీని ఇప్పటికైనా ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలని అన్నారు. లక్ష డప్పులు 1000 గొంతులు కార్యక్రమం హైదరాబాద్లో భారీ సంఖ్యలో జరుగుతుందని అన్నారు. కార్యక్రమం జరిపే లోపే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వ చావు డప్పు మోగుతుందని హెచ్చరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం వైసీపీ నూతన ఇన్ఛార్జిగా గన్నవరపు శ్రీనివాస్ ఎన్నికయ్యారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. జగన్పై విమర్శలు తప్ప కూటమి ప్రభుత్వం ఇంకేమీ చేయడం లేదని విమర్శించారు. సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని అధికారులకు వచ్చిన తర్వాత మాట మారుస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో కూటమి నేతలే అక్రమ ఇసుక మాఫియా చేస్తున్నారని ఆరోపించారు. బాపట్ల జిల్లా ముప్పవరంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పింఛన్ల విషయంలో మోసం చేస్తుందని ఫైరయ్యారు. తమ ప్రభుత్వ అధికారులకు వచ్చాక ₹1000 ఒక్కసారిగా పెంచామని తెలిపారు. దేశంలో అత్యధికంగా 64 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వంది అని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం శివాపురంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో 5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు.
ఓయూలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్స్ను మాజీ ఎమ్మెల్యే ఖాదరి కిషోర్ ప్రారంభించారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ తప్పించుకుని తిరుగుతుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తూ ప్రతి ఒక్కరూ ప్రశ్నించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఓయూ వేదికగా మాట్లాడాల్సిన మేధావులంతా మూగబోయారన్నారు. కొమరంభీం జిల్లా తిర్యాని మండలం గంభీరావుపేట జైనూరు మండలంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కార్డన్ సెర్చ్లో భాగంగా 150 ఇండ్లలో సోదాలు నిర్వహించారు. సుమారుగా 400 లీటర్ల బెల్లం పానకం, 5 లీటర్ల గుండుబాను స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేని 15 వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు పోలీసు అధికారులు. కర్నూలు జిల్లా నన్నూరు టోల్గేట్ వద్ద భారీగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు సంబంధించి టోల్గేట్ రుసుం లేకపోవడంతో బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల నుంచి దిగి వేరే వాహనాలు ఎక్కి ప్రయాణికులు వెళ్లిపోతున్న పరిస్థితి. నెల్లూరు జిల్లా కావలి మండలం ఆనేమాడుగు గ్రామసభ రసభాసగా మారింది. రామాయపట్నం పోర్టుకు అనుసంధానంగా ఏర్పడి పారిశ్రామిక వాడకు భూసేకరణకు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆర్టీఓ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. 30 లక్షల రూపాయలకు కొన్న భూమిని 12 లక్షలకు ఇవ్వాలా అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. 3 పంటలు పండే భూములను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాటికల్లు పాడి పశువులపై ఆధారపడిన తమ పరిస్థితి ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. మంచిర్యాల జిల్లా గుడిపేట గ్రామస్తులు రోడ్డెక్కారు. మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్ చేస్తూ గుడిపేట పంచాయతీని విలీనం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. కార్పొరేషన్ వద్దు, గ్రామ పంచాయతీ ముద్దు అంటూ నినాదాలు చేశారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుతో ఉపాధి పని కోల్పోతామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పన్ను, నల్ల బిల్లులు పెరగడంతో తమపై అదనపు భారం పడుతుంది అంటున్నారు. తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష్ను పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. డిపిఆర్ రోడ్డులో శేఖర్ రెడ్డికి చెందిన నూతన భవనాన్ని కార్పొరేషన్ అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులను అడ్డుకునేందుకు యత్నించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆస్తులు విధ్వంసానికి కూటమి ప్రభుత్వం దిగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డగించిన వైసీపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూనే ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ పీజీ కాలేజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆందోళనకు దిగింది. 3 ఏళ్లుగా బకాయిలు రాకపోవడంతో స్టాఫ్కు జీతాలు, కాలేజీ బిల్డింగ్లకు రెంట్ చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. డిసెంబర్ 20లోగా పూర్తి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు బకాయిలు చెల్లించకపోవడంతో పలువురు యజమానులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. మహావీర్ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి 15 ఫిబ్రవరిన అధికారిక జయంతి సెలవు దినంగా ప్రకటించాలన్నారు. లంబాడీ హక్కుల పోరాట సమితి నేతలు రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో నిరసన దీక్షకు దిగారు. లంబాడీల భాష ఘోర్ బోలి భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం రాజా సెంటర్లోని కర్ణాటక బ్యాంకులో ఇంటి దొంగ చేతివాట పడింది. అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న జి సోమశేఖరరావు బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు నగల స్థానంలో రోల్డ్ గోల్డ్ నగలు ఉంచి ఆ నగలను కాజేశారు. చాలా కాలంగా జరుగుతున్న ఈ వ్యవహారం బ్యాంకు అధికారుల ఆడిట్లో వెలుగు చూసింది. ఈ క్రమంలో ఖాతాదారులు బ్యాంకుకు వెళ్లి తమ నగలు చూపించమని డిమాండ్ చేశారు. వారిని ఆందోళన చేయవద్దని బ్యాంకు 17 శాఖల ఇన్ఛార్జి రాఘవేంద్ర ప్రసన్న, క్లస్టర్ హెడ్ నాదెండ్ల భాస్కర్ రావు సూచించారు. ఈ వ్యవహారంపై బ్యాంకు ఉన్నతాధికారుల ఫిర్యాదుతో ఆర్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని ఎయిర్పోర్ట్లో విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. ల్యాండ్ అవ్వాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం పొగమంచు కారణంగా గంటసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ హుండీ లెక్కింపులో 2,59,00,000 ఆదాయం భక్తుల ద్వారా ఆలయానికి సమకూరింది. 22 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపులో నగదుతో పాటు 64 గ్రాముల బంగారం, 3.170 కేజీల వెండితో పాటు వివిధ దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ లభించింది. సీసీ కెమెరాల నిఘా మధ్యన ఈ లెక్కింపు చేపట్టినట్లుగా ఆలయ అధికారులు తెలియజేశారు.
రేపటి నుంచి జరగబోయే చెరువు గట్టు బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. భక్తులకు ప్రసాదాలు, త్రాగునీరు ఇబ్బందులు లేకుండా చూసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాలలో 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను అన్ని శాఖల అధికారులతో వారు పరిశీలించారు. ఆలయంలో వెయిటింగ్ హాల్స్ ఏర్పాట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగిన సూచనలు, సలహాలు చేశారు. తిరుమలలోని బొందిపోటు పరకామణి భవనంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ముందుగా పరకామణి భవనాన్ని పరిశీలించి నాణాలు, నోట్లు, బంగారు, వెండి, ఇతర కానుకల విభజన ప్రక్రియను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరకామణి భవనంలో సీసీటీవీ నిఘా భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బూందీపోటుకు చేరుకుని బూందీ తయారీ విధానాన్ని పరిశీలించారు. విధి నిర్వహణలో పరిశుభ్రంగా భక్తి భావంతో ఉండాలని పోటీ సిబ్బందికి సూచించారు. అనంతరం లడ్డు విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేసి ప్రసాదాల తయారీ విధానంపై టీటీడీ చైర్మన్ సంతృప్తి వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వైన్ కాలేజీలో జాతీయ సమైక్యత శిబిరం నిర్వహిస్తున్నట్లుగా కాలేజీ కరస్పాండెంట్ సత్యనారాయణరావు అన్నారు. ఈ నెల 3 నుంచి 10 వరకు ఈ శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఈ శిబిరానికి 12 రాష్ట్రాల నుంచి 200 మంది ఎన్ఎస్ఎస్ క్యాండిడేట్లు హాజరు కానున్నారు. దేశంలోనే 2 ఏళ్ల వ్యవధిలో ఒకే కాలేజీలో 2 సార్లు నిర్వహించిన ఘనత వైన్ కాలేజీకే దక్కుతుంది అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భక్తి పారవేశంతో ఆలపించే భజన గానానికి ఆద్యుడైన శ్రీ భక్త రామదాసు 392వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు ముందుగా భక్త రామదాసు విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి నూతన వస్త్రాలు సమర్పించారు. అనంతరం రామదాసు చిత్రపటంతో పాటు వాక్యకారుల చిత్రపటాలతో రామనామ సంకీర్ణలతో గిరి ప్రదక్షిణ గావించారు. చిన్న తిరుపతిగా పేరుగాంచిన ద్వారక తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామికి ప్రైతికారమైన రోజు కావడంతో ఆలయానికి భక్తులు భారీగా వచ్చారు. శ్రీవారి దర్శనానికి గంట సమయం పడుతుంది. శ్రీవారి వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో 5 కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయాయి. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనం అనంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 100 జంటలు పాల్గొన్నారు. భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. వసంత పంచమి సందర్భంగా కర్నూలులోని కొలను భారతి క్షేత్రానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఆత్మకూరు ఆర్టీఓ క్షేత్రాన్ని సందర్శించి పనులను పరిశీలించారు. క్షేత్ర పరిధిలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆమె తెలిపారు. రేపు శ్రీశైల దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు వస్తాయని, స్థానిక ఎమ్మెల్యే, ఇతర అధికారులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. నిర్మల్ జిల్లా బాసర ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో నేటి నుంచి వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సరస్వతి, మహాకాళి, లక్ష్మీ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. ప్రత్యేక పూజల్లో స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొన్నారు. గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం సరస్వతి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దీంతో అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. నిర్మల్ జిల్లా బాసరలో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వసంత పంచమి వేడుకలు ప్రారంభం కావడంతో గోదావరి ఘాట్లను శుభ్రం చేశారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకుని బాసరను అభివృద్ధి పరచాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. పెద్దనపల్లి పరిసర ప్రాంతాల్లో పెద్దపులి పాదముద్రలను స్థానికులు గుర్తించారు. సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు పెద్దపులి సంచరిస్తున్న ప్రాంతంలోని శ్రీ చైతన్య ప్రైవేటు పాఠశాలకు సెలవులు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. బడ్జెట్ విషయంపై ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు తర్వాత తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. రోజంతా లాభ నష్టాల మధ్య కదలాడిన సూచీలు చివరకు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 5 పాయింట్ల లాభంతో ముగిసింది. అయితే నిఫ్టీ 26 పాయింట్ల నష్టాన్ని ఎదుర్కొంటోంది.